కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల విద్యాలయంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని కడప సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి చెప్పారు. చాపాడులో కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల పాఠశాలలో బుధవారం వార్షికోత్సవం జరిగింది. అంటే బ్యాక్ బోన్ వెన్నెముక సరిగా ఫార్మేషన్ లేక చాలా పొట్టిగా గోనిగా అంటే నడవలేదు, సరిగా నిలబడలేదు, కూర్చోలేదు, అట్లాంటి చాలా దీన స్థితిలో ఒక అమ్మాయి పుట్టింది. పుట్టే వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని చాలా చక్కగా కని పెంచి సాకి చదివించారు. ఆ అమ్మాయి కూడా అలాంటి దీన స్థితిలోనే అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనే చదువుకొని ఆ అమ్మాయి ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసింది. ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసినాక ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో అమ్మాయి ఉద్యోగంలో చేరితే ఆ అమ్మాయిని చూసి అందరూ ఎగతాళి చేశారు, కామెంట్ చేశారు. ఆ అమ్మాయి చాలా పొట్టిగా గూనిగా నిలబడలేదు, కూర్చోలేదు, సరిగా నడవలేదు, అలాంటి చాలా దీనస్థితిలో ఉన్న ఒక అమ్మాయిని తోటి కొలీగ్స్ కానీ సమాజంలో వ్యక్తులు కానీ కామెంట్స్ చేయడము, అవమానం చేయడం, ఎగతాళి చేయడం చేస్తే దానికి ఆ అమ్మాయి ఎక్కడా కూడా నెగిటివ్గా తీసుకోకుండా ఆ విషయాన్ని పాజిటివ్గా ఛాలెంజ్గా తీసుకొని ఈ సమాజంలో నన్ను గౌరవించడం లేదు, ఈ సమాజంలో నన్ను గుర్తించడం లేదు, నాకు రెస్పెక్ట్ లేదు, ఈ సమాజంలో నన్ను గుర్తించాలన్నా గౌరవించాలన్నా రెస్పెక్ట్ ఉండాలన్నా నాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలా, ఈ దేశంలో ఒక అత్యున్నత పోస్ట్ కొట్టాలా, దానికోసం నేను టార్గెట్ పెట్టుకొని లక్ష్యం పెట్టుకొని చదువుకోవాలని చెప్పేసి అమ్మాయి మనసులో కోరిక కలిగి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చెప్పేసి ఆ అమ్మాయి ఒక టార్గెట్ పెట్టుకున్నది. టార్గెట్ పెట్టుకొని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి మొదటి ప్రయత్నంలోనే రైల్వే డిపార్ట్మెంట్లో వస్తే మళ్ళీ అక్కడ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి ఆ పోస్ట్ సూటబుల్ కాదని చెప్పేసి రిజెక్ట్ చేశారు. అలాగే చదువు అయిపోయిన తర్వాత ఏంటి అంటే అంతటితో మన చదువు అనేది ఆగిపోకూడదు. ఏం చేయాలి? 10th అయిపోతాను, ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నిక్ లేదా నర్సింగ్, ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులో మీ కెరీర్ గైడెన్స్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని మనము కంటిన్యూ చేయాలి. అలాగే ఇంటర్ అయిపోతేనే బీటెక్ కానీ డిగ్రీ కానీ కంటిన్యూ చేయాలి. మనకి ఏదైతే చదవాలని మనం ఆశయం లక్ష్యంగా పెట్టుకున్నామో కనీసం డిగ్రీ అన్నా, లేకపోతే ఈ కాలంలో ఆడపిల్లలు బ్రతకడం అనేది చాలా కష్టం. మన కాళ్ళ మీద మనం నిలబడాలన్నా ఏమైనా సాధించాలన్నా ఖచ్చితంగా మనకు చదువు అనేది ఒక ఆయుధం లాంటిది. ఆ చదువుతోనే మనము మన జీవితాన్ని నెట్టుకు రావచ్చు. కాబట్టి అందరూ కూడా చదువు అయిపోతుంది, ఇప్పుడు 10th అయిపోతుంది, ఇంటర్ అయిపోతుంది, ఇంటర్తో మీ చదువు ఆగిపోకూడదు, కంటిన్యూ కావాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఎంఈఓ గారిని కోరుతున్నాము. ఫేర్వెల్ పార్టీ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇన్ని రోజులు ఉండేది ఒక వారం రోజుల నుంచి ప్రిపేర్ అయి ఉంటారు హ్యాపీగా. డ్యాన్సులు, పాటలు అన్నీ. మీకు నేను రెండు విషయాలు చెప్తాను, ఎందుకంటే నేను మొన్ననే చెప్పేసుకున్నా దాదాపు అన్నీ ఇంటర్ 10th వాళ్ళకు. మళ్ళా తిరిగి చెప్పేదేమో ఉండదు. కాకపోతే ఒక 2 ముఖ్య విషయాలు. ఎందుకు అంటే ఈ పాఠశాల ఏర్పాటు చేసినది మీకోసమే, స్పెషల్, ప్రత్యేకంగా అమ్మాయిలకు. మరి మీరు అదే స్పెషాలిటీ చూపించాలి ఈ స్కూల్లో నుంచి బయటికి వెళ్ళేటప్పటికి. మిగతా స్కూల్ విద్యార్థుల కంటే ప్రత్యేకంగా ఉండాలి మీరు. మీకు ఇక్కడే రెసిడెన్షియల్. మేడం వాళ్ళు మీకు చదువు దగ్గర నుంచి పద్ధతులన్నీ ఎలా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి, అన్నీ మంచి పద్ధతులు, మంచి అలవాట్లన్నీ నేర్పించారు. ఇవన్నీ మీరు తూచా తప్పకుండా పాటించాలి, ఆచరించాలి. ఫస్ట్ ఎన్ని మాటలైనా మనం వినడము, రాయడము అవన్నీ ఒక ఎత్తు, చదవడము అవన్నీ ఒక ఎత్తు, కానీ ఆచరించడం చాలా కష్టం. కాబట్టి మీరు ఆచరించడం బిగిన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. దాన్ని చిన్నగా కొన్ని విషయాలను, మంచి పద్ధతులు మేడం వాళ్ళు చెప్పినటువన్నీ ఆచరిస్తూ రండి. మీరు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఎందుకు అంటే ఇప్పుడు ఉండే పోటీ ప్రపంచంలో మహిళలు చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా మహిళా శక్తి